ధీం తనన ధీం తనన ధీం 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 సద సరి సద పద పద సద పమ పమ పద పమరి మప మపద పమరి మరి మప మరి సరి సరి మరి సా మూవల సౌవడి 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 ధీం తనన ధీం తనన ధీం ధీం తనన. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్కారం. మువ్వల సవ్వడి కార్యక్రమానికి స్వాగతం. మూవల సౌవడి మూవల సౌవడి మూవల సౌవడి. సర్వశాస్త్రార్థ సంపన్నం సర్వశిల్ప ప్రవర్తకం నాట్యాఖ్యం పంచమం వేదం సేతిహాసం కరోమ్యహం. నాట్యశాస్త్రంలో నాట్యోత్పత్తిని సృజిస్తూ బ్రహ్మ సమాధిగతుడై 4 వేదాల సారంగా సర్వశాస్త్రాల్లో ఉండే విధంగా సర్వశిల్ప ప్రవర్తకమై ఉండి ఇతిహాస సహితంగా నాట్యము అనే పంచమ వేదాన్ని నిర్మించాడు. అటువంటి నాట్యాన్ని తరతరాలుగా అందిస్తూ వచ్చిన నాట్య సంప్రదాయకులకు గురువులకు నమస్కరిస్తూ మువ్వల సవ్వడి కార్యక్రమంలోకి అడుగుపెట్టేద్దాం. ఈనాటి మొదటి అభ్యర్థి పి యశస్వి. నమస్కారం. నమస్కారం అమ్మ, ఎక్కడి నుంచి వచ్చావు? నేను వైజాగ్ నుంచి వచ్చాను. మీ గురువు గారి పేరు? వివిఎస్ జగన్నాథరావు గారు. తర్వాత బెవరా అనూష. నమస్కారం మ్యామ్. నమస్కారం అమ్మ, ఎక్కడి నుంచి వచ్చావు? నేను హైదరాబాద్ నుంచే వచ్చాను మ్యామ్. మా గురువు గారి పేరు నారపురాజు శ్రీలత మ్యామ్. వైష్ణవి మార్గం. నమస్కారం మ్యామ్. నమస్కారం వైష్ణవి. మీ గురువు గారి పేరు? మా గురువుగారు పేరు బొంపెల్లి సుధీర్రావు గారు. నేను వరంగల్ నుంచి వచ్చాను. ఎం దేవి వైష్ణవి. నమస్కారం మ్యామ్. నమస్కారం వైష్ణవి, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా గురుగారి పేరు జి రవి. మరి ఈనాటి మువ్వల సవ్వడి కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా విచ్చేసిన వారు యక్షగాన కంఠీరవ, నాట్య బ్రహ్మ, కూచిపూడి భాగవతుల సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన నాట్య ఆచార్యులు డాక్టర్ పసుమర్తి శేషుబాబు గారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. గురుగారు స్వాగతం అండి మీకు. ఈనాటి మువ్వల సవ్వడిలో 4 రౌండ్స్ ఉంటాయి. ముందుగా ఆంగికం అనే ఆవృత్తంలోకి వెళ్దాం. ఈ ఆంగికంలో వారు ఎంచుకున్న అంశాన్ని ప్రదర్శిస్తారు. ముందుగా యశస్వి కూచిపూడి తల్లికి అనే అంశాన్ని హంసనాద రాగం ఆది తాళంలో ప్రదర్శిస్తుంది. సగమప మగమప గమప నిసని పమ గమగ సని సగమప మగమప గమప నిసని పమ గమగ సని సని పమ సని ప సని పమ గమగ కూచిపూడి తల్లికి నమస్సులు, బాల తల్లికి నమస్సులు, తల్లికి నమస్సులు. కూచిపూడి తల్లికి నమస్సులు, బాల తల్లికి నమస్సులు, తల్లికి నమస్సులు. కూచిపూడి తల్లికి నమస్సులు.
నమస్సులు బాల తల్లికి నమస్సులు తల్లికి నమస్సులు సంగీత సాహిత్య సగల కళావాణికి నర్తన నమస్సులు సంగీత సాహిత్య సగల కళావాణికి నర్తన నమస్సులు కూచిపూడి తల్లికి నమస్సులు బాల తల్లికి నమస్సులు తల్లికి నమస్సులు సాత్విక నృత్య ప్రకారము ఉద్భవించిను కూచిపూడి అని సాత్విక నృత్య ప్రకారము కూచిపూడి తల్లికి నమస్సులు బాల తల్లికి నమస్సులు తల్లికి నమస్సులు యశస్వి, నమస్తే సార్. నువ్వు మధ్యలో ఒక తాళంలో నడుచుకుంటూ వచ్చావు ప్రారంభంలో. మధ్యలో నీకు తాక తాకిట అని అన్నావు. ఇలా చేసేదాన్ని ఏమంటారు? కండగతి. ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు. ఓకే, బాగుంది, థ్యాంక్ యూ సార్. బాగా చేసావు. తర్వాత అనూష శ్రీ మకర రూపిణి దేవీ స్తుతి రాగమాలిక తాళమాలిక డాక్టర్ దామరాజు కామేశ్వరరావు గారి రచన ప్రదర్శిస్తుంది. శ్రీకార రూపిణి శ్రీచక్రవాసిని తకిట
శ్రీంకారరూపిణి శ్రీచక్రవాసిని శ్రీంకారరూపిణి శ్రీచక్రవాసిని శ్రీంకారరూపిణి శ్రీచక్రవాసిని శాంకరి మాధవి సర్వజగన్నుత శాంకరి మాధవి సర్వజగన్నుత శ్రీంకారరూపిణి శ్రీచక్రవాసిని శాంకరి మాధవి సర్వజగన్నుత శ్రీంకారరూపిణి శ్రీచక్రవాసిని శాంకరి మాధవి సర్వజగన్నుత పంకజ భవ ప్రియ భావిని భువనైక మోహిని భువనైక పాలిని భువనైక మోహిని భువనైక పాలిని భవభయహారిణి భక్త విహారిణి భవభయహారిణి భక్త విహారిణి భువనైక మోహిని భువనైక పాలిని భవభయహారిణి భక్త విహారిణి శివకామిని శుభకారిణి శ్రీంకారరూపిణి శ్రీచక్రవాసిని శాంకరి మాధవి సర్వజగన్నుత శ్రీంకారరూపిణి శ్రీచక్రవాసిని గిరివరపుత్రి సురుచిరగాత్రి స్మరహర సుందర ప్రణయధరీత్రి గిరివరపుత్రి సురుచిరగాత్రి స్మరహర సుందర ప్రణయధరీత్రి కరుణాధాత్రి వరసంధాత్రి సురనరముని గణనుత జనయిత్రి కరుణాధాత్రి వరసంధాత్రి సురనరముని గణనుత జనయిత్రి హరిగణమర్దిని వరగుణవర్తిని దురిత విదూరిణి దేవికపర్దిని హరిగణమర్దిని వరగుణవర్తిని దురిత విదూరిణి దేవికపర్దిని శరదిందు కళా మృదుధరహాసిని హరివాహని శ్రిత కామ్యప్రదాయిని శరదిందు కళా మృదుధరహాసిని హరివాహని శ్రిత కామ్యప్రదాయిని అంబా గౌరీ పార్వతీ జగదంబ శాంభవి హైమవతి అంబా గౌరీ పార్వతి జగదంబ శాంభవి హైమవతి అంబా గౌరీ పార్వతి జగదంబ శాంభవి హైమవతి జగదంబ శాంభవి హైమవతి జగదంబ శాంభవి హైమవతి శ్రీంకారరూపిణి శ్రీచక్రవాసిని అనూష, నీ నాట్య ప్రారంభంలో నువ్వు తీసుకున్నటువంటి ఒక జతి లాగా దాంట్లో అభినయం ఉండదు, నృత్యం అనేది ఉండదు. దాన్ని ఏమని పిలుస్తారు? నృత్యం అంటారు సార్. కేవలం నృత్యం. తర్వాత ఈ సాహిత్యంలో ఒక రాగం కానీ, రెండు రాగాలు కానీ, మూడు రాగాలు కానీ ఉన్నట్లయితే ఒకదాన్ని మాత్రం ఒకే రాగం అని చెప్తాము. రెండు మూడు రాగాలు కలిస్తే కనుక దాన్ని రాగమాలిక అంటాం. ఇప్పుడు రెండు మూడు తాళాలు కలిసి ఉన్నాయి, దాన్ని ఏమని పిలుస్తారు? తాళమాలిక. తాళమాలిక అంటాం. గుడ్, సంతోషం.
ఇప్పుడు వైష్ణవి కళ్యాణి రాగంలో తరుణి రుక్మిణి వచ్చనమ్మ మిశ్ర చాపు తాళంలో ఎస్పి భుజంగరాయ శర్మ గారి రచన ప్రదర్శిస్తుంది. తక తక జణు తక తక దిమి తక తక జణు తక తద్దిత్తతుం తత్తుం తదిగణతం దిత్తతుం దత్తుం తదిగణతం తతుం తత్తుం తదిగణతం 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 కిడతక దరిగిడతం కిడతక దరిగిడతం కిడతక దరిగిడతం తరుణి రూపిణి వచనమ్మ హరి మనోహరి వచనమ్మ ఓయమ్మ తరుణి రూపిణి వచనమ్మ హరి మనోహరి వచనమ్మ
మార్గం వైష్ణవి. నమస్తే సార్. చాలా అద్భుతమైన నాట్యం. కూచిపూడి నాట్యం అంటేనే ఒక దరు, ఒక యక్షగాన సాంప్రదాయం కానీ దాంట్లోంచి తీసుకోబడినటువంటి ఒక అంశం ఇది. ఈ చేసినటువంటిది దరువు రుక్మిణి ప్రవేశ దరువు. దరువు అనేది ఈ ప్రవేశ దరువులో తనను తాను చెప్పుకుంటూ తన గురించి చెప్పుకుంటూ వస్తుంది దరువు దీంట్లో. అలాగే కళ్యాణి రాగంలో చాలా మహోన్నతంగా దీనికి నృత్యీకరణ గావించారు. బాగుంది. అయితే దీంట్లో తరుణి రూపిణి వచనమ్మ, ఇది రూపకతాళం. తక్క తక్క దిమ్మి 6 అక్షరాలు. అయితే తగదికు తక్క జన్ను తగదికు తక్క జన్ను తరగడుతాం 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 అని ముక్తా ఇచ్చావు. ఈ చేసే విధానాన్ని ఏమంటారు? దాన్ని గతిభేదం అంటారు. ఒక గతిలో, ఒక గతి ప్రచారంలో అన్యగతిని ప్రవేశపెట్టబడి చివర ఫినిషింగ్ ఇచ్చేదాన్ని గతిభేదం అంటారు. అది ఈ దరువుల్లో మనం ఏం నేర్చుకున్నామో, నాట్యాంశాలలో ఏం నేర్చుకున్నామో ఆ యొక్క అడుగుల యొక్క సవ్వడి, ఆ అడుగుల యొక్క ధ్వని, జాతులు, తర్వాత తీర్మానాలు, ముక్తాయిలు ఇవన్నీ కూడా క్రోడీకరించి ఉంటాయి. ఆ దరువులో గొప్పతనం ఆ రచనా విన్యాసం కానీ ఎస్వి భుజంగరాయ శర్మ గారు మహానుభావులు వారు రాసినటువంటి ఒక రచనకి మరి వెంపటి వారి నృత్యీకరణ అంటే ఇంకా తిరుగులేదు. దానికి అభినయం బాగుంది, చాలా బాగుంది, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దేవి వైష్ణవి దశావతార శబ్దం మోహన రాగం మిశ్రచాపు తాళంలో సిద్ధాపతుల రంగదాస్ గారి రచన ప్రదర్శిస్తోంది. తగ్గదిం తతాగత ధీనుత తద్ధీనుత తాను ధనం ధన తజం తరిత తజం జం తరిత తజం తరిత జం తకురే కిండ తడి కుడిడి కుడిడి కుడిల్పుకు తడి కుడిడి కుడిడి కుడిల్పుకు తక్కిన నగ తకుందరి కిండ నగ తక్కిన నగ తకుందరి కిండ నగ తకుందరి కుందరి కుందరి తకుందక మత్సరమున మరియం బుధిలో 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 దొచ్చియున్న సోమకు అంబుధి దొచ్చియున్న సోమకు దృంచియు విచ్చల విడి వేదములజునకు విచ్చల విడి వేదములజునకు ఇచ్చితివో మత్స్యావతారా వేదములిచ్చితివో మత్స్యావతారా తదన్న దన్న తదిన్న గిడదగ దాహ తదింద దణ జను తదిం తజ్జను తగ్గది తకుందరి తజ్జను తగ్గది తకుందరి పలుమరు నిన్ను ప్రస్తుతి చేయుచు పలుమరు నిన్ను ప్రస్తుతి చేయుచు చలగి సురలు జలధి మధింపగ చలగి సురలు జలధి మధింపగ నలిన సురులు జలధి మధింపగ నలిన సురులు జలధి మధింపగ కలిమి బలిమి ఎలమితోన సగిన కలిమి బలిమి ఎలమితోన సగిన కులగిరిధర కూర్మావతారా కులగిరిధర కూర్మావతారా తదన్న ధన తదిన్న కిడతగ దాగద దింద దణ జను దధిం కుకుందరి కిట ధరి కిట కిట తక కుకుందరి కిట ధరి కిట కిట తక తిరముగ ధర నురువడి జేకొని తిరముగ ధర నురువడి జేకొని ఉరగ పదం విరువుగ జొచ్చిన ఉరగ పదం విరువుగ జొచ్చిన హిరణ్యాక్షు బరి మార్చితివో హిరణ్యాక్షు బరి మార్చితివో వరసుగుణ వరాగ రూపా వరసుగుణ వరాగ రూప తదణ దణ తదిన్న గిడదగ దాగ తదింద దణ జను దదిం దం ధం దణ తాను దణం దణ దం ధం దణ ధాను దణం దణ జంభారి సుర ప్రముఖ కదంబంబును రక్షింపంగా జంభారి సుర ప్రముఖ కదంబంబుల రక్షింపంగ స్తంభంబున వెడలియు సభాస్తంభంబున వెడలియు దానవడింభకుగాచితివో నరసింహ
దానవడింభకుగాచితివో నరసింహ తదణ ధణ తదిన్న గిడదగ దిన్న గిడదగ దాగత దింద ధణ జను దదిం తద్ధణం తతాగత జం తరి తద్ధణం తతాగత జం తరి మానితముగ ముల్లోకంబుల మానితముగ ముల్లోకంబుల తానొప్పుగ కాపాడంగ తానొప్పుగ కాపాడంగ మానుగ మూడడుగులు బలిచే దానముగొనువా మన రూప బలిచే దానముగొనువా మన రూప తధణ ధణ తదిన్న గిడదగ దిన్న గిడదగ దాగత దింద ధణ జను దది తరిత తరిత ద్రుగుడు దక్కిన నగ తరిత తరిత ద్రుగుడు దక్కిన నగ తరమి తరమి ధరణీపతులను తరమి తరమి ధరణీపతులను పరశువు చేదును మాడితివు పరశువు చేదును మాడితివు పరవీర పరక్రమమున ధర భరగితివో భార్గవరామా పరవీర పరక్రమమున ధర భరగితివో భార్గవరామా తధణ ధణ తదిన్న గిడదగ దిన్న గిడదగ దాగత దింద ధణ జను దదిం జగ జగణకు జగణకు రేకిణ జగ జగణకు జగణకు రేకిణ దశరథ తనయుడవై దశరథ తనయుడవై సురలకు వశము కాని దశముకు సురలకు వశము కాని దశముకు సురలకు వశము కాని దశముకు దృంచియు విశదముగా యోధ్యకు సీతతో వేంచేసితివో రఘురామా సీతతో వెంచేసితివో రఘురామా తదణ ధణ తదిన్న కిడదగ దిన్న కిడదగ దాగత దింద ధణ జను దదిం తాకు ధణకు తడింకుడే కుకు తాకు ధణకు తడింకుడే కుకు యాదవ వంశాబ్ది సుధాకరు యాదవ వంశాబ్ది సుధాకరు ఆదిదేవుడను జుడుగా ఘన ఆదిదేవుడను జుడుగా ఘన ఆదిదేవుడను జుడుగా ఘన మోదముసగ కలులను దృంచియు మోదముసగ కలులను దృంచియు మేదిని భర ముడిపిన బలరామా ఈ మేదిని భర ముడిపిన బలరామా తదణ ధణ తదిన్న గిడదగ దిన్న గిడదగ దాగత దింద ధణ గిడదగ దాగత దింద ధణ ఎం దేవి వైష్ణవి. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. నువ్వు చేసిన దశావతారాలు శబ్దం కూచిపూడి నాట్యం అనగానే ఏ ప్రదర్శనలో చూసినా ఒక శబ్ద ప్రక్రియ అనేది మనకి గోచరిస్తూ ఉంటుంది. రాగం మోహన రాగమే, మళ్ళా తాళం ఆది తాళంలోనూ త్రిపుర తాళంలోనూ ఈ శబ్దాలు అనేవి సమకూర్చబడ్డాయి. ఈ వ్యస్త నృత్యాంశాల దార్శనికులు షడ్భరత కళానిధి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు. వారి యొక్క వరప్రసాదితమై అలరారుతూ ఈ నాట్య ప్రపంచానికి ఎల్లలు లేని కృషి చేసినటువంటి యొక్క మహానుభావులు మహాగురువులు ఎందరో. ఆ కూచిపూడి గ్రామ వాస్తవ్యులకు పెదపల్లివర్రు గ్రామం గుంటూరు జిల్లా వాస్తవులైనటువంటి యొక్క సిద్ధాబత్తుల రంగదాసు గారు వారిచ్చినటువంటి యొక్క ఈ సాహిత్యానికి మా కూచిపూడి వారు, మా గురువులు, మూల గురువులు దీనికి నృత్యకిరణ గావించారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి, బాణి కనపడుతూ ఉంటుంది. అది పసమర్తి వారి స్టైలు, చింతా వారి స్టైలు, వేదాంతం వారి సాంప్రదాయం, ఇది ఏలేశ్వరపు వారి సాంప్రదాయం, వెంపటి వారి సాంప్రదాయం, ఈ రకంగా భాగవతుల వారి సాంప్రదాయం, ఇట్లా ఒక్కొక్క గురువులు ఒక్కొక్క నానుడితో వారు వైభవాన్ని డెవలప్ చేసుకుంటూ అలా వచ్చి మనకు అందించారు. కాబట్టి ఇందులో దుర్గుడు తక్కిట జంత తది ధణ తధణాం ధిమి తధణాం ధిమి అని చేసావు కదా, దాన్ని ఏమంటారు? దాన్ని అడవులు, అడుగులు, తీర్మానాలు, ముక్తాలు ఇవన్నీ కలిపితే ఒక జత అవుతుంది. జత అయింది, కరెక్ట్. చాలా సంతోషం అమ్మా, గుడ్, శుభం.
థ్యాంక్ యూ మాస్టర్. మొదటి ఆవృత్తం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు రెండో ఆవృత్తం వాచికం. ఇందులో న్యాయ నిర్ణేత గారు ఒక్కొక్కరిని 3 ప్రశ్నలు అడుగుతారు. మీరు సమాధానం చెప్పాలి. ఆల్ ది బెస్ట్. ముందుగా యశస్విని ఆహ్వానిస్తున్నాను. యశస్వి అభినయ దర్పణ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించినటువంటి ఒక మహా గొప్ప వ్యక్తి ఎవరుమ్మా? పోణంగి శ్రీరామ అప్పారావు గారు. ఓకే ఓకే సార్. రైట్. ఇక రెండవ ప్రశ్నలోకి వెళ్తున్నాం. ఆ స్క్రీన్ మీద వచ్చేది చూసి దానిని ఏ ముద్రతో మనం పిలువబడతామో చూపిస్తామో అది చెప్పాలమ్మా. ఓకే సార్. దాన్ని ఒక జంతువుగా ఉన్నటువంటి దాన్ని మనం నాట్య భాషలో ముద్రలతో మనం చూపిస్తాం. అది ఏ ముద్ర? కూర్మము. ఎలా చూపిస్తావు కూర్మం? అది అసంయుత హస్తమా సంయుత హస్తమా? సంయుక్త హస్తము. గుడ్, సంతోషం. నీకు ఇప్పుడు వెనక స్క్రీన్ మీద కనిపించేటువంటి యొక్క దృశ్యం, ఆ పాట ఎవరు రాశారు, తర్వాత అందులో అభినయించేటువంటి యొక్క నాయిక ఏ అవస్థని అభినయిస్తోంది అనేది ఒకసారి చూసి చెప్పమ్మా. ఆ నాయిక పడేటువంటి యొక్క అవస్థ మన అష్టవిధ నాయకల్లో ఒక నాయక అవుతుంది. విరహోత్కంఠిత. వెరీ గుడ్, చాలా సంతోషం. ఆ హీరోయిన్ పేరు ఏమైనా చెప్పగలవా నీకు తెలిస్తే? సావిత్రి గారా? కాదు, భానుమతి రామకృష్ణ గారు. ఓకే. గ్రేట్ లెజెండరీ ఆవిడ. నైస్. ఓకే సార్. తరువాత అనుషాను ఆహ్వానిస్తున్నాను. అమ్మ అనుష, నాట్యశాస్త్రంలో చెప్పబడినటువంటి యొక్క అసంయుత హస్తాలు ఎన్నో చెప్తావమ్మా? 26 సార్. 24. అనూషమ్మ, నీ వెనకాల స్క్రీన్ మీద కనిపించే ఒక చిత్రం ఒకటి కనపడుతోంది. ఆ చిత్రాన్ని చూసిన తర్వాత మన నాట్య భాషలో ఏ ముద్ర పెడితే ఆ చిత్రానికి సమానమవుతుందో ఒక్కసారి ఆలోచించి చెప్తాలి. ముష్టి హస్తంతో చూపించు. అది ముష్టిలాగా ఉందా? మరొకసారి ఆలోచించు. ఇలా పొడుగ్గా ఉంది కదా, దాన్ని మనం ఎలా చూపిస్తాం? సూచి హస్తం. ఇది గొడుగు. రైట్? సరే సార్. ఓకే. అనూష, నీ వెనకాల ఆ యవనిక అంటే కర్టెన్, స్క్రీన్ అంటాం, యవనిక అంటాం మన భాషలో. ఆ యవనిక మీద చూసి అందులో నర్తకి ఎవరో చెప్పాలి. సరే సార్. రహసి
ఆవిడ పేరేమైనా చెప్పగలవా? తెలియదు సార్. ఆవిడ చేసినటువంటి ఒక నృత్యము అష్టపది. అష్టపదికి అభినయం చేస్తుంది. మనకి నాట్యాలు కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథాకళి, మణిపురి ఇవన్నీ ఉన్నాయి మనకి. అయితే ఆవిడ చేసినటువంటి ఒక పద్ధతి ఒడిస్సీ నాట్యంలో చేస్తోంది. ఆవిడ పేరు షరణ్ లోవెన్. ఓకే, సరే సార్. సరేనమ్మా. ఇప్పుడు వైష్ణవిని ఆహ్వానిస్తున్నాను. వైష్ణవి మార్గం. మన ఈ రౌండ్లో అభినయ దర్పణంలో చెప్పబడినటువంటి యొక్క భ్రూ భేదాలు ఎన్నో చెప్తావా తల్లి? భ్రూ అంటే ఐబ్రోస్ కనుబొమ్మలు. ఎన్నో చెప్తావా? పోనీ నేను ఆప్షన్ చెప్తాను. 4, 5, 6, 7 వీటిలలో ఏది? నాలుగు, 5, 6, 7 ఈ సంఖ్యల్లో ఏ సంఖ్యను నువ్వు గుర్తించగలవు? 6. ఇది అభినయ దర్పణంలో నందికేశ్వరుడు ప్రోక్తంలో 6 రకాలుగా భ్రూభేదాలు వర్ణించబడ్డాయి. సంతోషం. తర్వాత నీ వెనకాల ఈ స్క్రీన్ మీద వచ్చేటువంటి యొక్క ముద్ర ఎలా పట్టాలో చెప్పాలి. దాన్ని చూసిన తర్వాత, ఆ బొమ్మను చూసిన తర్వాత అది ఏ ముద్ర పడితే బాగుంటుంది, దేనికి వర్తిస్తుంది, సరి సమానంగా ఉంటుంది అనేది చెప్పాలి. శంఖము, శిఖరహస్తం పెట్టమ్మా. అది ఏ హస్తాల్లోకి వచ్చింది? అది అసంయుత హస్తం. తర్వాత అర్ధచంద్రం, అసంయుత హస్తం. ఆ రెండింటిని కలిపితే ఏమైంది? సంయుత హస్తంలో గల శంఖము. ఏ హస్తాల్లో? సంయుత హస్తం. సంయుత హస్తాలు. సంయుత హస్తాలు ఎన్ని? 24. రైట్. వైష్ణవి, ఇప్పుడు నీకు వెనకాల స్క్రీన్ మీద ఆ పాట విని అది ఏ అంశమో కళాకారులు ఎవరో చెప్పాలి చూసి. ఆ యాక్ట్రెస్ పేరు చెప్తావా? కళాకారులు అంటే యాక్ట్రెస్. ఇప్పుడు వారు అభినయించింది సాహిత్యం నువ్వు గ్రహించగలవా? దేని కిందకు వస్తుంది? కీర్తన కిందకు వస్తుందా? శబ్దం కిందకు వస్తుందా? పదం కిందకు వస్తుందా? అష్టపది కిందకు వస్తుందా? 4 ఆప్షన్స్ చెప్పాను. అష్టపది కిందకే వస్తుంది. యాక్ట్రెస్ ఎవరెవరంటే జయప్రద, సుభాషిణి. జయప్రద, సుభాషిణి యాక్ట్రెస్ వాళ్ళు అన్నమాట. ఇది అష్టపది. రైట్. ఇప్పుడు దేవి వైష్ణవిని ఆహ్వానిస్తున్నాను. దేవి వైష్ణవి. నమస్కారం. భరతముని రాసినటువంటి ఒక గ్రంథం పేరు చెప్పు. నాట్యశాస్త్రం. ఓకే సార్, అలాగే అండి. ఆ నాట్యశాస్త్రంలో చెప్పబడినటువంటి ఒక సిద్ధులు ఎన్ని? అది ఏమిటి? సిద్ధులు 2 విధాలుగా చెప్పబడ్డారు. అలాగే అండి. మానుష సిద్ధి, దైవిక సిద్ధి, ఈ 2 రకాలుగా అభివర్ణించబడ్డాయి. అలాగే. మంచిదమ్మా. ఈ స్క్రీన్ మీద కనబడేటువంటిది చూసి దాని సరిసమానంగా ఏ ముద్రతో నువ్వు అనుసంధానం గావిస్తావో చెప్తావా? అలాగే. ఒకసారి చూడు తల్లి. పువ్వులు. ఇది
అది పువ్వు అంటారా? గులాబీ పువ్వు. గులాబీ వరకు కరెక్టే. ఆ తర్వాత దాన్ని పువ్వు అంటారా? గులాబీ మొగ్గలు. ఆ మొగ్గ మనం నాట్య ముద్రలో దేనికి వర్తిస్తుంది? ఎలా చేస్తే బాగుంటుంది? ఆ ముద్రకి సమానంగా అవుతుంది. కందంశం. సందంశానికి కిందకి రాదు అది. ఇంకా అది విచ్చుకోలేదు కదా, ఇంకా విచ్చుకోలే, పరిమళించలే. మొగ్గ, ముక్కుళ, అంతే. నువ్వు ఇలా కనుక ఇలా కూడా విచ్చుకునేట్టు అనమాట. అప్పుడు పువ్వు అంటాం దాన్ని మనం. అలాగే. అది ఓకే, అలాగే. రైట్ మా శుభం. నీకు వెనకాల కనపడేటువంటి యొక్క స్క్రీన్ మీద అది ఏ పాట, దాన్ని చూసి రచన ఎవరో చెప్పమ్మా. ఆ అంశం ఏమిటో చెప్పు. నువ్వు చూసిన తర్వాత నువ్వు ఎలా అనుభూతి చెందావు, నువ్వు ఎలా అనుకుంటున్నావు దాన్ని చూసి, ఆ అంశం ఏమిటి అది చెప్పు. చాలు. సరే అంటే. ఓకే. డ్యాన్స్ ఐటమ్ పేరేమంటాం మనం? బాలగోపాల తరంగం. తరంగం. ఎవరు రాశారు ఇది? తెలియదు. చివరిలో మనం వారి ముద్ర చూపిస్తాం కదా, నారాయణ తీర్థాన్ని చివరిలో అంటాం కదా. ఏ కీర్తనకైనా ఏ సాహిత్యానికైనా చివర వారి మకుటం అనేది ఒకటి ఉంటుంది. త్యాగరాజ అనుత అని వస్తుంది చివరిలో స్వామివారు చేసినప్పుడు. అలాగే ఇప్పుడు ఈయన కూడా రాసిన దాంట్లో నారాయణ తీర్థ అని వస్తుంది. అలాగే పదాలలో కూడా మువ్వ గోపాల అని వస్తుంది. క్షేత్రయ పదంలో మువ్వ గోపాల అని చివరిలో ముద్ర ఉంటుంది. ఇది ఇలా మనం ఈ నాట్యాభ్యాసకులము, నాట్యం నేర్చుకునే వారందరూ కూడా ఏది నేర్చుకుంటున్నామో దాని రచన ఎవరు, సాహిత్యం ఏమిటి, ఏ తాళంలో ఉంది, ఏ రాగంలో ఉంది, విధిగా నేర్చుకోవాల్సిన తరుణం. అలాగే. మంచిదమ్మా, శుభం. రెండవ ఆవృతం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మూడవ ఆవృతం సాత్వికం. ఇందులో మొదట యశస్వి ప్రదర్శిస్తారు. మొగుడొచ్చి పిలిచెను పదం, సహన రాగం, మిశ్రచాపు తాళం, సారంగపాణి వారి రచన. మొగుడొచ్చి పిలిచెను పోయి వత్తున మొగుడొచ్చి పిలిచెను రీతి మరవ కూర సని సొగసుగ సుకుణ
చెడు పోయి బతున ప్రీతి మరవ కూర సని ఇప్పుడు అనూష ఇందెందు వచ్చితివి అనే పదం ప్రదర్శిస్తోంది. సురటి రాగం, మిశ్రచాపు తాళం, కస్తూరి రంగపదం. ఇందెందు వచ్చితివిరా ఇందెందు వచ్చితివిరా అల్లదానిల్లు ఇవి ఏది కాదు ఓ పోరా ఎందెందు వచ్చితివిరా అల్లదానిల్లు ఇవి ఏది కాదు ఓ పోరా ఓ పోరా ఓ పోరా మందర గిరిధరుడౌ మామూవ గోపాల కుందరనమది బ్రోలియుదు వచ్చితివ మందర గిరిధరుడౌ మామూవ గోపాల కుందరనమది బ్రోలియుదు వచ్చితివ ఇందెందు వచ్చితివిరా అల్లదానిల్లు ఇవి ఏది కాదు ఓ పోరా ఓ పోరా ఓ పోరా హెచ్చైన వెన్నెలలో ఇల్లు తెలియక నీవు మచ్చ కంటిని కూడి మహిమరచినావో హెచ్చైన వెన్నెలలో ఇల్లు తెలియక నీవు మచ్చ కంటిని కూడి మహిమరచినావో ఇక తోదని మనసు చల్లగా చేసి గుచ్చి కౌగలించిన కోమలిని నేగాను ఇందెందు వచ్చితివిరా అల్లదానిల్లు ఇవి ఏది కాదు ఓ పోరా ఓ పోరా ఓ పోరా ఇప్పుడు వైష్ణవి ఎవడే వాడు
మోహన రాగం మిశ్ర చాపు తాళంలో శ్రీ పార్థసారథి వారి రచన ప్రదర్శింపబోతోంది. ఎవడే వాడు ఎవడే వాడు ఎవడే వాడు ముందటి నుండియు మన ఇంటి చూటును మరులో వనములోనే కంటినే పదజాడలందు పద్మరేఖలు ఉన్నవే పారిజాతమూల పదమూల గపీతి పార్థ సారథియేమో పడతి రోగము గుణవే పారిజాతమూల పదమూల గపీతి పార్థ సారథియేమో పడతి రోగము గుణవే ఎవడే వాడు ఎవడే వాడు ఎవడే వాడు ఇప్పుడు దేవి వైష్ణవి నారాయణీయంలోని శ్లోకాన్ని ప్రదర్శింపబోతారు. రాగమాలిక రచన వచ్చేసి మేల్పత్తూరు నారాయణ భట్టాద్రి వారిది. నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ
रसस्वाद रोमाञ्चिताङ्ग्रे तारुण्यारम्भरम्यं परमसुखरसस्वाद रोमाञ्चिताङ्ग्रे దీంతో సాత్విక ఆవృత్తం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు చివరి విభాగం కేళికలోకి వెళ్దాం. కేళిక ఇందులో మొదట యశస్వి ప్రదర్శింపబోతోంది. వందే వాసుదేవం శ్రీరాగం ఖండచాపు తాళంలో అన్నమాచార్య వారి కీర్తన.
ప్రదర్శిస్తోంది మోహన రాగం ఆదితాళం నారాయణ తీర్థుల వారి రచన. నారాయణ తీర్థుల వారి రచన. గోపాల కృష్ణ పాహి పాహి నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నిత్యానందం దేహి బాల గోపాల కృష్ణ పాహి పాహి కలప సుందర గమన కస్తూరి శోభితానన 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 వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత మూంద 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 సత్యగంధ బోధనంద సత్గుణ బుద్ధ గోవింద సత్యగంధ బోధనంద సత్గుణ బుద్ధ గోవింద సత్యగంధ బోధనంద సత్గుణ బుద్ధ గోవింద ప్రత్యస్థాపిత వేద కంద పాలిత నంద సునంద ప్రత్యస్థాపిత వేద కంద పాలిత నంద సునంద ప్రత్యస్థాపిత వేద కంద పాలిత నంద సునంద నిత్య నారాయణ తీర్థ నిత్య నారాయణ తీర్థ నిత్య నారాయణ తీర్థ నిర్మలానంద గోవింద బాల గోపాల కృష్ణ పాహి పాహి ఇప్పుడు వైష్ణవి గోవర్ధనగిరి ప్రదర్శిస్తోంది రాగమాలిక ఆదితాళం నారాయణ తీర్థుల తరంగం. గోవర్ధన గిరిధర గోవర్ధన గిరిధర గోవర్ధన గిరిధర గోవర్ధన
पाटितसुररिपु पादववृन्दा पावनचरिता परमृतकन्दा पाटितसुररिपु पादववृन्दा पावनचरिता परमृतकन्दा नाट्यरसोद्धत नानाभरण नाट्यरसोद्धत नानाभरण नाट्यरसोद्धत नानाभरण తం తకిట దిం తకిట తుం తకిట నం తకిట తత్త దిద్ది తొత్తు నన్నం తం తకిట దిం తకిట తుం తకిట దింగిన్నతం కిడతక దరిగిడతం తం తకిట దిం తకిట త దింగిన్నతం ద దింగిన్నతం తరిగిడ దింగిన్నతం తం తక్కిట తక్క దిక్కు కిడతక దరిగిడదం దక్క దిక్కు కిడతక దరిగిడదం దక్క దిక్కు కిడతక దరిగిడదం తరిగిడదం దత్ తరిగిడదం ద తరిగిడదం ద ది తరిగిడదం ద ది తరిగిడదం ద ది కిడతక దరిగిడదం ద ది కిడతక దరిగిడదం తరిగిడదం 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 తరిగిడతక దిం తరిగిడతక దిం తరిగిడతక దిం नाट्यरसोद्धत नानाभरण यदि नारायण अच्युतचरण यदि नारायण अच्युतचरण यदि नारायण अच्युतचरण गोवर्धन गिरिधर गोविन्द गोवर्धन गिरिधर गोविन्द गोकुलपालक परमानन्द गोकुलपालक परमानन्द गोवर्धन गिरिधर गिरिधार చివరి విభాగంలో చివరిగా వస్తున్న అభ్యర్థి దేవి వైష్ణవి. తిల్లానా హిందోళ రాగం ఆదితాళం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి రచన. తద్ధీం ధీం తనదిర్ధిరన ధీం తద్ధీం దిత్తిల్లన తన తన దిత్తిల్లన తిల్లన తద్ధీం ధీం తనదిర్ధిరన ధీం తద్ధీం దిత్తిల్లన తన తన దిత్తిల్లన తిల్లన తద్ధీం ధీం తనదిర్ధిరన ధీం తద్ధీం దిత్తిల్లన తన తన దిత్తిల్లన తిల్లన తద్ధీం ధీం తనదిర్ధిరన ధీం తద్ధీం దిత్తిల్లన తన తన దిత్తిల్లన తిల్లన తద్ధీం ధీం తనదిర్ధిరన ధీం తద్ధీం దిత్తిల్లన తన తన దిత్తిల్లన తిల్లన తద్ధీం ధీం తనదిర్ధిరన ధీం తద్ధీం దిత్తిల్లన తన తన దిత్తిల్లన తిల్లన తద్ధీం ధీం తనదిర్ధిరన ధీం తద్ధీం దిత్తిల్లన తన తన దిత్తిల్లన తిల్లన తద్ధీం ధీం తనదిర్ధిరన ధీం తద్ధీం దిత్తిల్లన తన తన దిత్తిల్లన తిల్లన తద్ధీం ధీం తనదిర్ధిరన ధీం తద్ధీం దిత్తిల్లన తన తన దిత్తిల్లన తిల్లన తద్ధీం ధీం తనదిర్ధిరన ధీం తద్ధీం దిత్తిల్లన తన తన దిత్తిల్లన తిల్లన తద్ధీం ధీం తనదిర్ధిరన ధీం తద్ధీం దిత్తిల్లన తన తన దిత్తిల్లన తిల్లన తద్ధీం ధీం తనదిర్ధిరన ధీం తద్ధీం దిత్తిల్లన తన తన దిత్తిల్లన తిల్లన తద్ధీం ధీం తనదిర్ధిరన
4 ఆవృత్తాలు పూర్తి చేసుకున్నాము. మన న్యాయ నిర్ణేత గారు ఒకరిని ఎంపిక చేసుకునే లోపు ఇక్కడ కూర్చున్న పిల్లలతో కొంచెం మాట్లాడుకుందాము. యశస్వి, 4 రౌండ్లు పూర్తయ్యాయి, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా బాగా అనిపిస్తుంది మాకు. ఫస్ట్ టైం కదా ఇక్కడికి రావడం, సో కొత్తగా ఉంది. కొత్తగా ఉన్నప్పటికీ మీరు ఇన్వాల్వ్ అయిపోయి 4 రౌండ్స్ కూడా అంటే ఒక పర్ఫార్మెన్స్ లాగే చేశారు అందరూ, విచ్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అండ్ అన్నిటికన్నా మీకు నచ్చిన అంశం ఏంటి వాళ్ళ ఎపిసోడ్లో? క్వశ్చన్ రౌండ్ మేడం, ఎందుకంటే మేము తెలియని విషయాలు కూడా కొత్తగా మేము గురువు దగ్గర నుంచి నేర్చుకున్నాం, సో అది కొంచెం బాగా అనిపించింది అన్నమాట. చాలా మంచి మాట చెప్పారమ్మా. ఇలా కూర్చొని గురువుల దగ్గర నేర్చుకోవడం అనేది ఇట్స్ అ వెరీ రేర్ ఆపర్చునిటీ. సో ఆ విధంగా చూసుకుంటే యూ హ్యావ్ గెయిన్డ్ అ లాట్ అనే చెప్పుకోవచ్చు. అనుష, ఇక్కడికి వచ్చే ముందు డిడ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్? అంటే టఫ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను, టఫ్ ఉంది కూడా. అండ్ ఇట్స్ అ వెరీ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. సార్ ముందు చేసే ఆపర్చునిటీ ఇచ్చినందుకు మువ్వల సవ్వడి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా మాట వరుస కాదు, అదర్వైజ్ ఆల్సో ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ దిస్, ఇట్స్ అబౌట్ ది ఎక్స్పీరియన్స్. మీరు తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మీకు ఈ అనుభూతి చాలా గుర్తుంటుంది. అండ్ యూ హ్యావ్ గెయిన్డ్ అ లాట్, అమ్మాయి చెప్పినట్టు. వైష్ణవి, ఇక్కడ చేస్తున్నప్పుడు మామూలు స్టేజ్ ప్రోగ్రామ్కి ఎలాంటి డిఫరెన్స్ గమనించావమ్మా? ఇది ఒక కాంపిటీషన్ లాగా తీసుకుంటే చాలా భయంగా ఉంటుంది అక్కడ చేసే ముందు. నార్మల్ ప్రోగ్రామ్ కూడా లైక్ ఏదైనా పర్ఫార్మెన్స్ అంటే అది మన బెస్ట్ ఇవ్వాలి అనుకుంటాం, కాబట్టి అది ఇక్కడైనా ఎక్కడైనా ఇట్స్ లైక్ రేర్ ఆపర్చునిటీ మాకు దొరుకుతుంది. సో ఇక్కడ చేయడానికి చాలా హ్యాపీగా ఉంది, కాకపోతే కొంచెం భయం ఎక్కువ ఉంది అంతే. ఎస్, వన్ మోర్ వైష్ణవి, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఎలా అనిపిస్తుందో చెప్పండి. నిజం చెప్పాలంటే నాకు ఫస్ట్ ఆపర్చునిటీ వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా మ్యామ్ కాల్ చేసి ఇట్లా సెలెక్ట్ అయ్యావు అంటే ఐ ఫెల్ట్ లైక్ వెరీ ప్రౌడ్. డీడీలో ప్రోగ్రామ్ అంటే కాంపిటీషన్, ఒక్క భయం కూడా వేసింది, లైక్ కాంపిటీషన్ అంటే ఎంత టఫ్ ఉంటుందో. యాక్చువల్లీ మంచి పాయింట్ చెప్పావమ్మా. అంటే క్రాకింగ్ ఇన్ టు దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అచీవ్మెంట్. సో అలా చూసుకుంటే ఆల్ ఆఫ్ యూ ఆర్ విన్నర్స్ కదా వైష్ణవి. అండ్ గురుగారు చెప్పిన పాయింట్స్ మీద వర్క్ చేయడానికి ట్రై చేయండి. మువ్వల సవ్వడి కార్యక్రమం స్పెషాలిటీ ఈజ్ దట్ మీలో ఉన్న ప్లస్ పాయింట్స్ గుర్తించి అట్ ద సేమ్ టైం ఏ ఏరియాస్లో వర్క్ చేయొచ్చు అనేది గురువులు, మనకు వచ్చిన గురువులు అందరూ చాలా చక్కగా ఆప్యాయంగా చెప్తారు కదా. అండ్ ఈ ప్లాట్ఫామ్ చూసి ఇంకా ఎంతోమంది యంగ్స్టర్స్ ఇన్స్పైర్ అవ్వాలని మనం కోరుకుందాము కదా. ఆ జనరేషన్ నీడ్స్ ఇట్. డూ యూ అగ్రీ విత్ మీ? ఎస్. గురుగారు, మీరు జడ్జ్మెంట్ ఇచ్చే ముందు కొద్ది క్షణాలు ఉన్నాయి కాబట్టి మీతో సంభాషణ చేయాలని కోరుకుంటున్నాను, మీరు అనుమతిస్తే. తప్పకుండా. మీ తండ్రి గారి దగ్గర నుంచి మీరు యక్షగానాలు అలాగే కూచిపూడి నాట్యాన్ని నేర్చుకున్నారు. వారి గురువు పివిజి కృష్ణశర్మ గారు అపారమైన నాట్య జ్ఞానం అలాగే యక్షగానాల్లో కూడా గొప్పవారు. మరి వారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్న పద్ధతి ఎలా ఉండేది గురుగారు? అలాగే మీ కూచిపూడి నాట్య ప్రారంభం దశలో నాట్యం నేర్పించే విధానం ఎలా ఉండేదో చెప్పగలుగుతారా? యక్షగాన సాంప్రదాయం అనేటువంటిది మా కూచిపూడి భాగవతుల యొక్క వారసత్వపు సంపద అని చెప్పాలి. తర్వాత మా గురువు గారు, మా తండ్రి గారు అయిన యక్షగాన కులపతి పివిజి కృష్ణశర్మ గారు, వారినే పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ గారు అని కూడా పిలుస్తారు. వారు సిద్ధేంద్ర కళాక్షేత్రానికి ప్రాచార్యులుగా ఎంతో సేవ చేసి ఎంతోమందికి వారి యొక్క విద్యని ధారపోశారు. అందులో పద్మవిభూషణ్ డాక్టర్ రాజాన్ రాధారెడ్డి, తర్వాత పద్మవిభూషణ్ యామిని కృష్ణమూర్తి గారు, నెమలికంటి సువర్ణలత గారు, వనశ్రీ రామారావు, తర్వాత వసంతలక్ష్మి నరసింహాచారి మా నాన్నగారి దగ్గర వాళ్ళు నేర్చుకోవటం అభ్యసించడం జరిగింది. అందులో భాగంగానే ఇది వ్యస్త నృత్యాంశాలు. దీనికి ముందుగా యక్షగాన సాంప్రదాయం అనేది ఒకటి ఉంది. భక్త ప్రహ్లాద, ఉషాపరిణయం, మోహిని రుక్మాంగద, రామనాటకం, హరిశ్చంద్ర ఇత్యాది నాటకాలన్నీ కూడా ఉండటం జరిగింది. ఇవన్నీ కూడా మా నాన్నగారు అంటే మా గురువు గారు నాట్యత్రయంలో ప్రప్రథములైనటువంటి ఒక చింతా వెంకటరామ శాస్త్రి గారి దగ్గర నేర్చుకున్నారు వారు. ఆ తర్వాత వ్యస్త నృత్యాంశాలని షడ్భరత కళానిధి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారి దగ్గర అభ్యసించడం జరిగింది. తర్వాత ఈ రకంగా సంగీతాన్ని కూడా నాన్నగారు
ఏలేశ్వరపు సీతారామాంజనేయులు గారి దగ్గర నేర్చుకోవటం జరిగింది. పక్కన నాట్యం, ఓ పక్కన పక్కన సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకుంటూ ఆల్ ఇండియా రేడియో విజయవాడ రేడియో కేంద్రంలో దాదాపుగా ఒక 40 సంవత్సరాల పాటు వారు తన యొక్క గ్రేడ్ కళాకారుడిగా వారు ఒక గుర్తింపు పొంది కచేరీలు ఇవ్వటం జరిగింది. అదే కాకుండా పబ్లిక్ ప్రదర్శనల్లో కూడా వారు కచేరీలు ఇవ్వటం, త్యాగరాజ ఆరాధనోత్సవాలు చేయటం, తర్వాత మా కళాక్షేత్రానికి సంబంధించినటువంటి యొక్క బందా కనకలింగేశ్వరరావు గారు దాని స్థాపకులు, సిద్ధేంద్ర కళాక్షేత్రం కూచిపూడిలో వారి యొక్క జయంతి వర్ధంతి చేసుకుంటూ ప్రదర్శనలు చేస్తూ ఈ సంగీత అంటే త్యాగరాజ ఆరాధనోత్సవాలు కూడా చేసేవారు. విజయవాడ నుంచే కాకుండా వైజాగ్ నుంచి తదితర ఊళ్ళ నుంచి కూడా మా నాన్నగారు కళాకారులను పిలిపించి వారికి ఈ ప్రదర్శనలు ఇప్పించి చూపించేవారు. 69 ఆ టైంలో మేము చూస్తూ ఉండేవాళ్ళం వారి ప్రదర్శనలన్నీ కూడా. ఓహో, ప్రదర్శన అంటే ఇలా చేయాలిగా ఉండు, మనం ఒక్కళ్ళమే చేయాలి. గురువుగారికి ఎదురుకుండా నుంచుని చేసినప్పుడు విద్య నేర్చుకుంటాము, కానీ ప్రదర్శన చేసేప్పుడు గురువుగారు అక్కడ కూర్చుంటారు. లైవ్ ప్రోగ్రామ్ అంటాం మేము చేసేది. లైవ్ ప్రోగ్రామ్ అప్పుడు ఆడియన్స్ని చూడాలి. ఒక గురువు గారినే చూస్తూ ఉంటాం మేము ప్రదర్శన చేసి నేర్చుకునేప్పుడు, అభ్యసించేప్పుడు. నాట్యం ప్రదర్శించేప్పుడు స్టేజీ మీద 1000 మంది, 1002 కళ్ళు, 2000 మంది కళ్ళు మమ్మల్ని చూస్తూ ఉంటాయంటే భయపడిపోయేవాళ్ళం. ఒక ప్రదర్శన ఏదైనా ప్రోగ్రాం వచ్చింది అంటే సాధన బాగా చేసేవాళ్ళం కాబట్టి కళ్ళు మూసుకొని చేసేసేవాళ్ళం. ఈ రకంగా మా యొక్క ప్రస్థానం, బాల్య ప్రస్థానం అలా జరుగుతూ వస్తుందండి. సూత్రధారుని పాత్ర మీకు బాగా ఇష్టం కదా గురువుగారు? చాలా ఇష్టం. ఎలా అవగతమైందో చెప్పగలరా? ఇది గురు పరంపరానుగత విద్య. గురువు నుంచి శిష్యుడికి, ఆ శిష్యుడు పెరిగి పెద్దవాడై మరొక శిష్యుడిని అతను తయారు చేసుకుంటూ ఇలా శిష్య సంతతిలో వచ్చేదే ఆచార్య పరంపర. మా నాన్నగారు యక్షగాన సాంప్రదాయంలో చింతా వెంకటరామ శాస్త్రి గారి యొక్క అనుంగు శిష్యుడు, వారి పుత్రులైనటువంటి ఒక చింతా కృష్ణమూర్తి గారు వారితో పాటుగా సహకార గానం చేస్తూ, వారితో పాటుగా వారి తరం తర్వాత మా నాన్నగారు ఈ సూత్రధారత్వాన్ని నిర్వహించేవారు. తర్వాత పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారితోటి ఉషాపరిణయం, ఈ భామాకలాపం ఇత్యాదులు ఈ ప్రదర్శనలన్నిటికీ కూడా వారు విదేశాల్లో కూడా చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ సూత్రధారుడు అనేటువంటి ఒక పాత్ర చాలా ముఖ్యమైన భూమిక యక్షగాన సాంప్రదాయానికి. ఆ సూత్రధారుడికి అంటే ఆ గురువు, మెయిన్ గురువుకి సంగీతం రావాలి, నాట్యం రావాలి, యక్షగాన సాంప్రదాయంలో ఉండే స్టోరీ కథ కూడా తెలిసి ఉండాలి, నట్టువాంగని తెలిసి ఉండాలి. ఇన్నిటినీ కూడా అవగతం చేసుకుని అవసరమైనప్పుడు ఆ స్టోరీని కానీ ఆ సమయాన్ని కూడా పెంచుకోవటం లేదా తగ్గించుకోవటం అనేటువంటిది ఇవన్నీ కూడా ఒక సూత్రధారుడికి మాత్రమే లభ్యమవుతుంది. అటువంటి పాత్ర వారు మా నాన్నగారు అలా చేస్తూ ఉంటే మేము బాల్య పాత్రల్లో రామనాటకంలో నేను నా తమ్ముడు శ్రీనివాసులు మీ ఇద్దరం లవకుశులుగా చేస్తూ ఉన్నాం. తర్వాత నేను ప్రహ్లాదుడుగాను, నా తర్వాత నా మూడో తమ్ముడు విఠల్ అతను కూడా ప్రహ్లాదుడుగా చేసుకుంటూ ఎన్నో కొన్ని 100 ప్రోగ్రాములు, ఇప్పుడు 1000 అవుతాయేమో, అప్పుడు 100 ప్రోగ్రాములు మాత్రమే చేయటమే గొప్ప విశేషం, గగనం. మరి అలా చేసుకుంటూ మా నాన్నగారు ఎలా చెప్పారో ఆ పద్ధతిలోనే మేము పాడుకుంటూ ఉంటాం. మాకు వేరే సింగర్ ఎవరు అక్కర్లేదు మాకు పాడటానికి. నాకు నట్వాంగం ఎవరు చేయక్కర్లేదు, నాకు నేనే నట్వాంగం చేసుకుంటాను, నాకు నేనే పాడుకుంటాను. భగవంతుడు నటరాజన్ యొక్క కృప వల్ల మా సంగీతం కూడా నేర్చుకోవటం వల్ల మా నాన్నగారి యొక్క భిక్ష ప్రసాదితంగా మా ఇంటి వారసత్వంగా పరస్మతి వారి ఇంట మాకు ఆ గురువుగారి యొక్క ప్రసాదం మాకు లభించింది. వారు ఎలా ఆహార్యం చేసుకుంటారో సూత్రధారిగా, అలాగే నేనే చేయాలి అని నాకు ఎందుకో కలిగి నేను కూడా అలాగే చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఆ సూత్రధారుడు అనేటువంటి వాడు మెయిన్ భూమిక కాబట్టి వాడికి అన్నీ తెలిసి ఉండాలి, అన్నీ రావాలి, ప్రతి పాత్ర యొక్క పాటలు కానీ, సాహిత్యం కానీ, వచనం కానీ అన్నీ తెలిసి ఉండాలి. ఓహో, ఇట్లా అయితే సూత్రధారత్వం వస్తుందన్నమాట అని నేను అన్నీ కూడా నేర్చుకోవటం జరిగింది. అలాగే గురుకృపా కటాక్షం వల్ల, ఆ నటరాజస్వామి యొక్క ఆశీర్వాదం వల్ల నేను కూడా సూత్రధారిత్వాన్ని కొనసాగించుకుంటూ
వస్తూనే ఉన్నాను. అలాగే నా తర్వాత నా తరం తర్వాత నా మూడో కూతురు సాయి దీపిక కూడా నాట్య సాంప్రదాయంలోనే కొనసాగుతూ ఉంది. పెద్ద కుమార్తెలు ఇద్దరు కూడా సంగీతంలో ఉన్నారు, కర్ణాటక సంగీతంలోను. అంత గొప్ప సాంప్రదాయానికి చెందిన మీరు ఇవాళ మాతో కూర్చొని ఇలా పంచుకోవడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను గురుగారు. చాలా సంతోషం అమ్మా. చాలా. తెలుగు యూనివర్సిటీ నుండి మీరు కీర్తి పురస్కారం అందుకున్నారు, అలాగే ఉగాది పురస్కారం, ఎన్నో పురస్కారాలు, అలాగే రచనలు కూడా చేస్తూ ఉంటారు మీరు. జావళీలు, పదాలు, తిల్లానాలు. మా కోసం ఒక్క తిల్లానా, ఒక 2 లైన్లైనా. ఈ రచన అనేటువంటిది విధానానికి వస్తే మా నాన్నగారు కీర్తనలు రాశారు. కూచిపూడి బాలా త్రిపుర సుందరి రామలింగేశ్వర స్వామి వారి మీద చాలా కీర్తనలు రాసుకుంటూ వచ్చారు. కాబట్టి వారి యొక్క కుమారుడిగా, వారి శిష్యుడిగా, వారి పరంపరలో నేను దాదాపు 2014లో రామ్కోటి మ్యూజిక్ కాలేజీలో నేను ఎగ్జామినర్గా వెళ్ళినప్పుడు ఎక్స్టర్నల్గా అక్కడ ఎందుకో నాకు స్ఫురించింది. నేను ఎందుకో రాసుకున్నాను చిన్నగా అట్లా. ఆ తర్వాత మెల్లిగా మొదలుపెట్టడం జరిగింది. అది నేను అర్ధరాత్రి పడుకున్న సమయంలో నాకు ఒక మస్తిష్కంలో ఒకటేదో మెదులుతూ ఉంది, ఒక జతిలాగాను, ఒక సాహిత్యం. వెంటనే పేపర్ పెన్ను తీసుకుని వెంటనే లేచి నేను రాసుకుంటూ ఇలా అర్ధరాత్రి తెల్లవారుజామున ఇట్లా నాకు వస్తూ ఉంటాయి. అప్పుడే అలా రాసుకుంటూ వచ్చాను. ఆ రచనలో నేను చారుకేసి రాగంలో ఒక తెల్లాన తీసుకుంటూ వచ్చాను. దానిలో చివర నా పేరుతో వచ్చే ముద్ర ఒకటి వస్తుంది. దిరిదిరిదిత్తం దిరిదిరిదిత్తం దిరిదితం తత్వం తకదిమిత చెడ్ను తక్కిట్ట దిరిదిరిదిత్తం దిరిదిరిదిత్తం దిరిదితం తత్వం తం తం తకదిమిత చెడ్ను తక్కిట్ట ఉదరతాని తొంద్రితాని తదీరన ధీరన ధీరన ధీర ఉదరతాని తొంద్రితాని తదీరన ధీరన ధీరన ధీర త్లాం త్లాం తదిగిణతోం త్లాం తదిగిణతోం తద్దింగిణత దింగిణత దిగిణత దిరిదిరిదిత్తోం దిరిదిరిదిత్తోం దిరిదితోం తత్ తొం 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 తగదిమిత జడ్ను తకిట. సాహిత్యం, గీతగానము, నృత్యభావము, శుభములను సగే దివ్య తేజము. గీతగానము, నృత్యభావము, శుభములను సగే దివ్య తేజము. సరముల మదితో శేషశయనుని చరణ కమల విన్నపంబుతో. సరముల మదితో శేషశయనుని చరణ కమల విన్నపంబుతో. సాస సనిద పమగ పమగరి సరి సనిద నీస మా పదని నీదని పదని మా పదని సా నిస దని స పదని స సరి రి గ మ పదని గ రి సని దరి సని ద పమగరి స దిరిదిరిదిత్తోం దిరిదిరిదిత్తోం దిరిదిత్తోం తత్వం తతం తం తం తకదిమిత జడ్ను తక్కిట. ఈ రకంగా చారుకేసి ఆదితాళంలో నా స్వీయ రచన. వినడానికి చాలా ఆనందకరంగా ఉంది గురుగారు. సంతోషం. అలాగే మీకు వచ్చిన విజన్లో మీ కొరియోగ్రఫీలో ఇది ఎలా ఉంటుందో అని నేను ఆలోచిస్తున్నాను. మాతో పంచుకున్నందుకు నిజంగా ధన్యవాదాలు గురుగారు. చాలా చాలా సంతోషం. అలాగే గురుగారు, చివరిగా ఇంకొక ప్రశ్న. నటువాంగంలో మీరు ప్రావీణ్యులు, నృత్యానికి సంగీతాన్ని ఎలా అనుసంధానం చేస్తారు? ఒక చతురస్ర గతిలో నృత్యం చేస్తున్నాం మనం. నృత్యం చేస్తున్నప్పుడు నృత్యంలో మీకు అభినయం ఎక్కడ కనపడదు. రసభావ విహీనంతో నృత్యమితీర్యతే. కాబట్టి ఆ చేసేటప్పుడు మనం నటువాంగంలో నృత్యానికి సంబంధించినటువంటి యొక్క జతి యొక్క శైలి పోకడనే మన యొక్క వాయిస్ ద్వారా గొంతులోంచి ఆ పలుకులు వెళ్ళాలి. తక దిక్కు తక జణు తక దిక్కు తక జణు తక దిమ్మి తక జణు కడతక తరగడతాం ఇది ఉంది. దీంట్లో మనం నట్టువాంగం చేసేప్పుడు ఆ నట్టువాంగం పద్ధతిలో తట్టు మెట్టు తీసుకుంటూ తక దిక్కు తక జణు తక దిక్కు తక జణు తక దిక్కు తక జణు తరగడతాం 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 అంటే తిత్తితే 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 అని తీసుకుంటూ వస్తాం. దీంట్లో మనం ఒక రకంగా నృత్యానికి సంబంధించింది అలా ఉంటే యౌవడే
వాడెవ్వడే అతడు ఎవ్వడే వాడు ఓ భామా ఎవ్వడే అతడు వాడెవ్వడే అతడు అన్నప్పుడు ఈ పరకీ నాయక మనం ఎంతగా పదాభినయం చేసేప్పుడు ఎంతగా మనం స్లోగా బ్యాలెన్స్డ్గా మనం రాగయుక్తంగా తాళయుక్తంగా మనం పాడుతూ ఉంటామో దానికి తగ్గట్టుగానే నటువాంగ మెల్లిగా వేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ నేను నటువనారిని కదా అని గట్టిగా కనుక నేను కొడతానని చెప్పంటే రసభాసం అవుతుంది. అక్కడ చేసేటువంటి యొక్క ఆ నాట్య కళాకారిని భయభ్రాంతులకు గురై తను చేయవలసింది ఏమిటో మర్చిపోతుంది చివరికి ఈ నటువాంగం తట్టుమెట్టు వల్ల. అందువలన దానికి తగ్గట్టుగా సున్నితంగానే చేయాలి. సాహిత్యాన్ని అర్థం చేసుకుంటూ మనం కూడా లయలోనే సాహిత్యపరంగానే నటువాంగం చేయాలి, కానీ గట్టిగా మాత్రం కొట్టకుండా ఉండాలి. ఇది నటువాంగంలో ఒక ప్రక్రియ భాగంగా చాలామంది ఇట్లా అందరూ కూడా నా దగ్గర కూడా చాలామంది అభ్యసిస్తూ ఉన్నారు. ఇది దైవ కళ, భగవద్దత్తమైన కళమ్మ మనందరికీ కూడాను. నిజమే గురువుగారు, మీరు ఇంత వివరంగా ఉదాహరణతో పాటు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. వీరందరి తరపున కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మువ్వల సవడి కార్యక్రమంలో మీతో పాటు నేను కూడా జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నానండి. ఈనాటి మువ్వల సవడి ఎపిసోడ్లో న్యాయ నిర్ణేతగా విచ్చేసిన యక్షగాన కంఠీరవ డాక్టర్ పసుమర్తి శేషుబాబు గారిని ఆహ్వానిస్తున్నాను. గురుగారు, ఇవాళ ఎపిసోడ్లో చేసిన నలుగురికి కూడా ఇప్పుడు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ చేతులుగా అందుకుంటే వాళ్ళకు కూడా ఆనందంగా ఉంటుంది. మొదట యశస్విని ఆహ్వానిస్తున్నాను. అనూష, వైష్ణవి మార్గం, దేవి వైష్ణవి. కూచిపూడి సాంప్రదాయంలో కంఠేన ఆలంబయేత్ గీతం, హస్తేన అర్ధం ప్రదర్శయేత్, చక్షుర్భ్యాం దర్శయేత్ భావం, పాదాభ్యాం తాళమాచరేత్ అనేటువంటి యొక్క నానుడి గురు పరంపరంగా వచ్చేటువంటి యొక్క ఈ విద్య, పరమేశ్వరానుగతమైనటువంటి యొక్క ఈ విద్య పూర్వజన్మ సుకృతం వల్లనే మనకి లభ్యమవుతుంది. దానిలో భాగంగా ఒకరు కొన్ని దాంట్లో, మరొకరు నృత్యంలోనో, మరొకరు అభినయంలోనో, మరొకరు లాస్యంలోనో వారి యొక్క స్వభావాన్ని బట్టి అభివృద్ధి చెందుతూ ఉంటారు ఈ నాట్య అంశాలు ప్రదర్శించేప్పుడు. కాబట్టి అందరినీ ఒకే కోణంలో చూసుకున్నట్లయితే లాస్యంలో ఒకరైతే, అభినయంలో ఒకరైతే, నృత్యంలో ఒకరైతున్నారు. ఈ రకమైన నాట్య పరీక్ష మాకు చెప్పాలంటే, ఎందుకంటే నలుగురు కూడా చాలా అద్భుతంగా చక్కగా మీ రంగంలో గురువు పరంపరంగా వచ్చిన ఈ విద్యతో వీరందరూ కూడా సుశిక్షితులై చక్కగా వచ్చారు ఈ మువ్వల సవడి కార్యక్రమానికి. కాబట్టి ఇందులో చూసిన తర్వాత 2 తీయమన్నారు, 1, 2. ఆ 1 ఎవరికి ఇవ్వాలి, 2ది ఎవరికి ఇవ్వాలి? వీళ్ళిద్దరికి ఇచ్చిన తర్వాత మిగతా 2 ఏమిటి? వారు 2 తీయమన్నారు కాబట్టి ఆ 2లో ఒకటి ముందో ఒకటి వెనకో, లేకపోతే ఇది వెనకో అది ముందో ఏదో ఉంటుంది. దీనికి ఎట్లా అంటే ఒక న్యాయ పరీక్ష అని చెప్పాలి. ఎవరి మీద పార్షియాలిటీ ఏమి లేకుండా, మీ గురువుల యొక్క పేర్లు కూడా మాకు పెద్దగా ఏం తెలియదు. మాకు కావాల్సిందల్లా మీ యొక్క ప్రతిభా పాటవం, దాని మీదనే నడుస్తుంది. కాబట్టి ఇక్కడే కూర్చున్నాను, ఇక్కడే మీ ముందే నేను చేసుకుంటూ వచ్చాను. కాబట్టి రాని వాళ్ళు దిగులొందటం, నేను నేర్చుకున్న విద్య అంతా వృధానేనా అని అనుకోకుండా
ఇక ముందు దానికి సోపానం వేసుకుంటానికి ఇదొక ప్రక్రియగా అవలంబించుకుంటూ అందరూ కూడా మిగతా వారు కూడా చాలా బాగా చేశారు మీరు కూడా. కాబట్టి తీయవలసిన రెండే కాబట్టి ఆ రెండిట్లో 1, 2 అనేది చెప్పడం జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళు బాధపడకూడదు. ఈ రోజున ప్రదర్శించినటువంటి ప్రతిభా పాఠవాలు కలిగిన నాట్య చతుర్ముఖంగా వాళ్ళందరూ కూడా నలుగురు కూడా చక్కగా రాణించారు. దానికి గాను వైష్ణవి మార్గం ఆ నర్తకిమణికి విజేతగా నేను ప్రకటిస్తూ ఆమెని ఆశీర్వదిస్తున్నాను. రామారావు. ఇదండి ఇవాల్టి మువ్వల సవడి కార్యక్రమం. మాతో పాటు మీరు కూడా ఆనందించారని అనుకుంటున్నాను. వచ్చే వారం మరొక్క మువ్వల సవడి ఎపిసోడ్తో మీ ముందుంటాం. అంతవరకు నమస్కారం. ధీం తనన ధీం తనన ధీం 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 సద సరి సద పద పద సద పమ పమ పద పమరి మపమ పద పమరి మరి మప మరి సరి సరి మరి సా. మూవల సవ్వడి 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 మూవల సవ్వడి